ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు దేవునికి మహిమకరంగా మీరు దేవుని సన్నిధిలో వర్ధిల్లుదురుగాక. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు దేవునికి మహిమకరంగా, ఆయన ప్రేమ, ఆయన కనికరము మీ పైన రాణించి మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులు దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మనము మొన్న దినమున దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనేది మనము వింటూ వచ్చాం. ఈ దినము కూడా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు మనము చూస్తున్నట్టయితే రండి, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో. మొదటి దినమున మనము యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు అని మనం వింటూ వచ్చాము. ఈ దినము కూడా మనము దేవుడు ఇంకా ఎవరికి తోడుగా ఉంటాడు అని మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 34వ కీర్తన 7వ వచనంలో కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భయభక్తి గల వారి చుట్టూ దూత కావలి ఉంటుంది. ఆయన ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది. ఆయన దూత కావలి ఉంటుంది. ఆయన వారికి తోడుగా ఉంటాడు అంటూ మనం చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, మనం చూస్తున్నట్లయితే యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ అన్నాడు దేవుడు. మరి యెహోవా యందు భయభక్తి గల వారు ఏం చేస్తారు? రండి మనం చూద్దాం. సామెతల గ్రంథంలోకి రండి, 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నట్టయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము బైబిల్ని గలవారు అందరూ తీయండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానినని గదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి లేదా వదులుకోవాలి. యెహోవా యందు భయభక్తి గల వారు చెడుతనాన్ని తీసివేసుకుంటారు అని అర్థం. గమనించండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు గల వారుగా ఉంటారో వారు చెడ్డ ప్రవర్తనకు దూరంగా ఉంటారు, చెడ్డ సహవాసానికి దూరంగా ఉంటారు, చెడ్డ పనులకు దూరంగా ఉంటారు. వాళ్ళు దేవునికి మహిమకరంగా బ్రతకడానికి ఇష్టపడే వారుగా ఉంటాడు. నేను దేవుని యందు భయభక్తి గలవాని అంటూ నీవు చెడ్డ సహవాసం చేస్తూ చెడు పనులు చేసుకుంటూ ఉన్నట్లయితే నీవు దేవుని యందు భక్తి భయము లేనివానిగా ఉన్నట్టే లెక్క. యెహోవా యందు భక్తి గలవారు ఎవరు అంటే చెడ్డ సహవాసాన్ని విసర్జించిన వంటి వారు. ఇంకా చూడండి, మనం చూస్తున్నట్లయితే కీర్తనలు దానికన్నా ముందు సామెతల గ్రంథంలోకి రండి. సామెతలు 8:13 మనం చూస్తున్నట్లయితే సామెతలు 8:13 మనం చూస్తున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తి కలిగి నీవు జీవించినట్టయితే చెడుతనాన్ని నీవు విసర్జిస్తావు, తీసేసుకుంటావు. అలాగే చెడుతనం అంటే నీకు అసహ్యము అని వాక్యం తెలియజేస్తా ఉంది. అర్థమవుతుందా? మనకు దేవుడు కాపుదల మనకు తోడుగా ఉండాలంటే చెడుతనాన్ని నువ్వు అసహించుకోవాలి, చెడు సహవాసాన్ని నువ్వు తొలగించుకోవాలి. లోకానుసారంగా జీవించడము కాకుండా దేవునికి మహిమకరంగా ఆత్మీయంగా నువ్వు జీవించినట్లయితే దేవుని దూత నీకు తోడుగా ఉంటుందంటూ వాక్యము తెలియజేస్తా ఉంది. హల్లెలూయా.
చూడండి, ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆ కీర్తనలు కీర్తనలు 19వ 19వ కీర్తన 9వ వచనంలోకి రండి. కీర్తనలు 19వ కీర్తన 9వ వచనంలో మనకు ఒక మాట చక్కగా కనబడుతుంది. కీర్తనలు 19వ కీర్తన 9వ వచనము, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవుని యందు భయము పవిత్రమైనది అని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యందు భయము పవిత్రమైనది. దేవుని యందు నీకు భయము పుట్టినట్లయితే, చాలామంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు. కొంతమంది చీకటి అంటే భయం, మబ్బు అంటే భయం, కొంతమందికి దయ్యం అంటే భయపడుతూ ఉంటాడు. పాము చూసినా తేలు చూసినా భయపడుతూ ఉంటాడు. గమనించండి, రకరకాల భయాలు ఉన్నాయి. అయితే అది కాదు, కానీ దేవుని యందు భయము నీకు అది పవిత్రమైనది అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎట్లా? చెడ్డ సహవాసం చేయవద్దు. చెడ్డవారితో మనం సహవాసం చేస్తే దేవునికి కోపం వచ్చును, వద్దు, అలాంటి పనులు చేయొద్దు అని నువ్వు దేవునికి భయపడి చెడ్డ సహవాసాన్ని మానుకున్నట్లయితే అది మంచిది, పవిత్రమైనది. ఆ పవిత్ర మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని దూత నీకు కాపుదల ఉంటుంది అంటూ లేఖనం తెలియజేస్తా ఉంది. దేవునికి భయపడుకోకుండా, దేవునికి లోబడుకోకుండా నీ ఇష్ట ప్రకారముగా నువ్వు జీవించినట్లయితే దేవుని దూత నీకు కాపుదల ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు, నీ ప్రార్థన దేవుడు వినడు అంటూ లేఖనం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 4వ అధ్యాయంలోకి రండి. కీర్తనలు 4వ అధ్యాయము 4వ వచనము, భయము నుండి పాపము చేయకూడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. భయము నుండి, దేవుని యందు భయము నుండి పాపము చేయకూడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకండుడి. మీరు పడకల మీద ఉండగా, మీరు నైట్ పూట రాత్రిపూట నిద్రపోతూ ఉన్నప్పుడు, పడకల మీద ఉంటున్నప్పుడు మీరు జ్ఞానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు భయము కలిగి ఒకవేళ చిన్న పొరపాట్లు చేసుకున్నట్టయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు అంటాడు దేవుడు. ఒకవేళ నీవు అనారోగ్యంతో బాధపడుతూ పడకల మీద ఉన్నావా, అలాగా కిందికి దిగలేని పరిస్థితిలో ఉన్నావా, పాపము చేస్తూ మరి అలాగ నన్ను ప్రవర్తిస్తూ రోగపాలమై ఉన్నావా, మరణాపేక్షతో ఏడుస్తూ బాధపడుతున్నావా, ఇంకా నీ రోగము నయం కాదంటూ నువ్వు బాధపడుతున్నావా, అయితే వాక్యం తెలియజేస్తా ఉంది, ఇదిగో భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకండుడి. ప్రభువా, నేను చేసినవని పాపం ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, క్షమించు నాయన అంటూ నీ అపరాధములన్నీ దినసలు ఒప్పుకొని ప్రచాతపడుతూ ఆ ప్రభు వైపు, యేసు వైపు నువ్వు తిరిగితే, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు నాయన, రక్తం చిందించావు ప్రభువా, పాపలందరి కోసము, మా అందరి కోసము ఈ లోకానికి వచ్చావు ప్రభువా, మా పాప భారము నీవు సిలువలోనే మోసుకెళ్ళావు నాయన, మా రోగ భారము, మా వ్యాధుల భారము, మా సమస్యల భారమంతా నీవు తీసేసుకున్నావు నాయన అంటూ ఆయన వైపు చూస్తూ నీవు ఆయన నమ్మి నీ భారం ఆయన మీద మోపి పశ్చాత్తాప పడితే నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఊరకుండుడి, నేను నీకు సహాయం చేస్తాను అని మాట్లాడతాడు. అర్థమవుతుందా? దేవుని యందు భయభక్తి గల వారు ఇంకా పాపము చెయ్యరు. భయం ఉంటుంది వారికి. ఒకప్పుడు లోకానుసారం తిరిగారు, అపవిత్రగా తిరిగారు, వ్యభిచారులుగా తిరిగారు, దొంగలుగా తిరిగారు, నరహంతులుగా తిరిగారు, రకరకాలుగా జీవిస్తూ వచ్చారు.
అయితే యెహోవా యందు యేసునందు భయము కలిగి ఉన్నట్లయితే అది మీకు మంచిది, అది పవిత్రమైనది. హల్లెలూయా. అది మీకు పవిత్రమైనది. ఆ పవిత్రమైన మార్గములో మీరు నడుస్తూ ఉన్నప్పుడు, నీతి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధమైన మార్గం నడుస్తూ ఉన్నప్పుడు దేవుని దూత వారికి తోడుగా ఉండును. వారికి తోడుగా ఉంటుందంట. అర్థమవుతుందా? మరి దేవుడు వారికి తోడుగా ఉండి ఏం చేస్తాడు అని మనం చూస్తూ ఉన్నట్లయితే కీర్తనలు చూద్దాం రండి. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనంలోకి రండి. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం అనుకుంటాను. కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. నీ యందు భయభక్తి గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యెహోవా యందు భయభక్తి గల వారికి దేవుడు మేలు దాచిపెట్టి ఉన్నాడంట. వీరు నా యందు భయము కలిగి భక్తి కలిగి జీవిస్తూ పాపము చేయకుండా బ్రతుకుతూ ఉన్నందున నేను వీరికి మేలు దాచిపెట్టి ఉన్నాను. హల్లెలూయా. మేలు దాచిపెట్టి ఉన్నాడంట దేవుడు. దాచిపెట్టి ఉన్నాను మేలు వీరికి చేయడానికి, నా పిల్లలకి, నా బిడ్డలకి, నా యందు భయభక్తి గల వారికి నేను మేలు దాచి ఉంచాను అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మనం చూస్తున్నట్టయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే యెహోవా యందు భయభక్తి గలవారు. యెహోవా యందు భయభక్తి గలవారు ఎలా చెప్పగలమంటే వారు దేవుని యందు భయము కలిగి ఇంకా పాపము చేయకుండా, పాపమును అసహించుకొని చెడ సవాసాన్ని విసర్జించి వారు మంచి మార్గంలో పవిత్రమైన మార్గంలో జీవిస్తారు అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాంటి వారికి దూత కాపుదల ఉంటుందంటూ, దేవుడు వారికి తోడుగా ఉంటాడంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు వారికి తోడుగా ఉండి ఇదిగో యెహోవా యందు భయభక్తిగా వారికి నేను దాచి ఉంచాను, మేలును దాచి ఉంచాను అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. బిడ్డలారా, కాబట్టి గనుక దేవుని యందు భయభక్తి గల వారికి ఆయన మేలు దాచి ఉంచాడు. నీకు, నీ పిల్లలకి మేలు చేయడానికి ఆయన నీ కోసము దాచి ఉంచాడంట. అర్థమవుతుందా? దాచి ఉంచాడు. గమనించండి. ఇంక రెండోదిగా మనం చూస్తున్నట్లయితే రండి. కీర్తనలు 34వ కీర్తన 9వ వచనము. 34వ కీర్తన 9వ వచనం మనం చూస్తున్నట్లయితే యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ ఉండదు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువ ఉండదు. చాలా మంది చెప్తా ఉంటారు, అయ్యగారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తా ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి, మా ఇంట్లో ఇది కొద్దిగా ఉంది, మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో నెమ్మది లేదు, మాకు ఆరోగ్యము లేదు, మాకు మరి ఇలాగ జాబు లేదు, మాకు పిల్లలు లేరు మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తి గలవారా, యెహోవా యందు భయభక్తులు ఉంచుడి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన యందు భయభక్తులు నీవు ఉంచినట్లయితే నీకు ఏది కొదవలేదు అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? ఆయన యందు భక్తి గలవారు ఏం చేస్తారు? పాపమును అసహించుకుంటారు, చెడుతనాన్ని విసర్జిస్తారు, పాపం చేయడానికి వారికి భయము కలిగి ఉంటారు. అలాంటి వారికి దేవుడు అంటాడు కొదువ ఉండదు. ఏంటి కొదవ? నీ ఇంట్లో సంతోషము, నీ పిల్లలకు ఆరోగ్యము,
నీకు మంచి కృప, క్షేమము, నువ్వు ఏ పని చేసినా దాన్ని దేవుడు సఫలపరుస్తాను, కొదువ ఉండదు. హల్లెలూయా. కొంతమందికి చాలా కొదువులు ఉంటాయి, కొంతమందికి చాలా రకరకాల బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వారు మరలా చర్చికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరలా వారు 10 సంవత్సరాలన్నయ్య మీ ప్రభు నమ్ముకొని, 20 సంవత్సరాలన్నయ్య ప్రభు నమ్ముకొని చెబుతూ ఉంటారు. అయితే ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తుల వాళ్ళారా, అలాంటి వారికి కొదువ అనేది ఉండదు. హల్లెలూయా. కొదువ అనేది ఉండదు. కొన్ని సందర్భాలలో యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి నడుస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో పరీక్షలు వస్తాయి, కొన్ని సందర్భాలలో రకరకాలుగా బాధలు వస్తాయి. బాధలు వచ్చాయి కదా, పరీక్షలు వచ్చాయి కదా, సమస్యలు వచ్చాయి కదా అని చెప్పేసి యెహోవా యందు భయము కలిగి నువ్వు జీవిస్తూ ఉండాలి. కానీ యెహోవా యందు భయభక్తి లేకోకుండా భక్తిహీనతలోకి నువ్వు వెళ్ళిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. అర్థమవుతుందా? కనుక చూద్దాం రండి. ఇంకా మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 145వ కీర్తన, కీర్తనలు 145వ కీర్తన 19వ వచనము చదువుకుందాం. కీర్తనలు 145వ కీర్తన 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. వీళ్ళారా, చాలా మందికి రకరకాల కోరికలు ఉంటాయి. అయితే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు క్రమములో, సంఘ క్రమములో దేవునికి లోపడుతూ, ఉపదేశానికి లోపడుతూ, సేవకునికి మంచిగా అనుకూలంగా నువ్వు జీవిస్తూ, దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు తన యందు భయభక్తి గల వారి చుట్టూ దూత కావలి ఉండును. తన యందు భయభక్తి వాళ్ళ కోరిక నెరవేర్చును. అంతేకాకుండా తన యందు భక్తి గల వారికి ఎలాంటి కొదువ ఉండదు అంటూ వాక్యం తెలియజేస్తా ఉంది. తన యందు భయభక్తి గల వారి కోరిక నేను నెరవేరుస్తాను. దేవుడు నీ కోరిక నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు భయభక్తి కలిగి ఉన్నావేమో, అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరంలో నీ కోరికని నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. నమ్మిన వంటి వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరంలో నీకు ఉద్యమం రాబోతుంది. ఈ సంవత్సరంలో నీకు గర్భఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో నీ కోరిక దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ సంవత్సరంలో ఆర్థిక విషయంలో కూడా దేవునికి సాయం చేయబోతున్నాడు. ఇదిగో పరలోకపు ధన నిధిని దేవుడు తెరుస్తూ నీకు దేవుడు సాయం చేయబోతున్నాడు. నమ్మిన వంటి వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, తన కోరికను దేవుడు నెరవేరుస్తాడంట. మరి నీవు యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నావా? ఒకవేళ లేకోకుండా భక్తిహీనతలో ఉన్నావా? అటైతే ఈ దినమున ఈ మెసేజ్ ఇంటూ ఉన్నాగా యూట్యూబ్లో ఈ ప్రసంగం చూస్తున్నావేమో, అలాగా అన్ని చూస్తూ ఇలాగ ఈ ప్రసంగానికి దేవునికి ఎదుట పెట్టినప్పుడు నేను చూస్తూ ఉన్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కోరికను ఈ సంవత్సరంలో నెరవేర్చడానికే ఈ మెసేజ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఇన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ఏడుస్తున్నావు. ఈ సంవత్సరంలో దేవునికి మహిమకరముగా ఒక తీర్మానం చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభువు నీకున్న వంటి కోరికను, అది ఏదైనా దేవునికి మహిమకరముగా నీకు ప్రభునికి సాయం చేయడానికి, ఆ కోరిక నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే తన యందు భయభక్తి గల వారి చుట్టూ దూత కావలి ఉంటుంది, వారికి కొదవ ఉండదు, వారి కోరిక నెరవేరుస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా చూద్దాము. మనం చూస్తున్నట్లయితే చూద్దాము. మరి అలాగే కీర్తనల్లో 97వ కీర్తనలో 97వ కీర్తనలు రండి. కీర్తనలో 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వాళ్ళారా, చెడుతనము అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడువాడు. తన భక్తుల ప్రాణములను
ఆయన కాపాడువాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఆ దినాలలో యోసేపును చెరసాల్లో ఉండగా దేవుడు కాపాడి బయట తీసుకొచ్చాడు. బిడ్డలారా, శ్రద్ధకు మరి అలాగున వారు కూడా అగ్నిగుణంలో పడివేసినప్పుడు దేవుడు అలాగున సింహంలో పడేసినప్పుడు దానియేలును కూడా దేవుడు కాపాడుతూ వారి ప్రాణం కాపాడుతూ వచ్చాడు. వారు అంటారు, రాజా, మమ్మల్ని శరీర ప్రకారంగా అగ్నిగుణంలో పడివేసిన మేము భయపడము, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు రాజా, మా దేవుణ్ణి మేము వదులుకోము. అదండి యెహోవాయందు భయభక్తులు. దేవుడు వారిని ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు వారి ఎంట్రిక కూడా అంట అగ్ని వాసనకి అలాగున పాడైపోలేదు. అర్థమవుతుందా? వారి వెంట్రుక కూడా తల మీద నుండి వెంట్రుకలు కూడా కాలిపోలేదండి. సిద్ధకు మెసెక్ను అపెక్నుకు దేవునికి మహిమకరముగా దానియేలును వారిని కాపాడుతూ వచ్చాడు. సింహంలో పడేసినప్పుడు కూడా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ సింహాలలో దానియేలును చూస్తూ అవే వణికిపోతున్నాయి, భయపడిపోతున్నాయి. దానియేలు, నీవు యెహోవాయందు భయభక్తి కలిగా జీవిస్తున్నానందున నువ్వు మంచి ప్రార్థనా పరుడవయ్యా. మా కోసం కూడా ప్రార్థన చేయి, మా కోసం కూడా ప్రార్థన చేయి. నిన్ను మేము ఏమి చేయలేం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఇదిగో నీ పక్కన ఉన్నాడు, నీ ముందర ఉన్నాడంటూ ఆ సింహాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. అంతేకాకుండా ఆ దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే సింహాలు తన తోకలతో ఇసురుతూ ఉన్నాయంట, పరిచయం చేస్తూ ఉన్నాయి. దానియేలుకి ఉడకబెడుతున్నప్పుడు, చెమట వస్తున్నప్పుడు ఇసురుతూ ఉన్నాయి. ఆ గుహలో ఇంచుమించు సింహాలు 300 సింహాలు ఉన్నట్లుగా కొంతమంది పెద్దవారు తెలియజేస్తూ ఉంటారు. బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నట్లయితే యెహోవాయందు భయభక్తి గల వారి ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నంతకాలము మన ఆత్మలను మన ప్రాణమును కాపాడుతూ, అలాగే మన ఆత్మలను మన ప్రాణములను కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు, కానీ నరకానికి పంపించాడు, నరకం నుంచి కాపాడుతాడు. యెహోవాయందు భయభక్తి గల వారి ప్రాణములను ఆయన కాపాడుతున్నాడంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, ఈ మాట చదివేసి నేను ముగిస్తాను. ఇంకా మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం దగ్గర రండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగినట దీర్ఘాయుకు కారణము. మనం దీర్ఘాయువుతో బ్రతకాలంటే యెహోవాయందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నీకు దీర్ఘాయువు కలుగును. ఒకప్పుడు నేను త్రాగేవాడిని. దేవుని మహిమార్థముగా ఆయన యందు భయభక్తులు కలిగి చెడు సవాసము, చెడుతనమంతా నేను వదిలేశాను, త్రాగడం వదిలేశాను. దేవునికి మహాకరుణను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తూ కాపాడుతూ వచ్చాడు. మనము యెహోవాయందు భయభక్తులు కలిగి మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు దీర్ఘాయువుతో నింపుతాడు అంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు ప్రభు నమ్ముకున్నా అంటున్నావు, త్రాగుతూ ఉన్నావు. ప్రభు నమ్ముకున్నా అంటున్నావు, ఇసుపెట్టలాడుతూ ఉన్నావు.
ప్రభు నమ్ముకున్నాను అంటుండం, విచారం చేస్తూ ఉండవు. ప్రభు నమ్ముకున్నా అంటుండం, రకరకాలుగా తిరుగుతూ ఉండవు. దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? నీ మనములను దేవుడు ఎలాగా ఆయన నెరవేరుస్తాడు బిడ్డ? గనుక యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్టయితే నీ ఇంట్లో కొదువ అంటూ ఏది లేదు. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, మనశ్శాంతి, కృప, క్షేమము, ప్రశాంతత దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా నీకు ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, దూతను ప్రొటెక్షన్గా ఉంచుతాడు. నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు నడిచే మార్గంలో ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థిస్తున్నామా? కనుక యెహోవా యందు భయభక్తి గల వారికి ఆయన తోడుగా ఉంటాడు. అంతేకాకుండా వారికి ఏది కొదవ లేకోకుండా దేవుడు వారికి కొదవాలన్నీ దేవుడు తీరుస్తాడు. వారి ఆశను దేవుడు భంగం చేయకుండా వారి ఆశను దేవుడు నెరవేరుస్తాడంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అనే మాటను మాకు ఈ రెండవ భాగము నుంచి ఆయన మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుని దూత కాపుదల ఉంటుందంటూ, నైనా వారికి కొదువ అంటూ ఏది ఉండదంటూ, ప్రభా వారు దీర్ఘాయువు కలిగి ఉంటారంటూ, తండ్రి వారికి నేను సహాయం చేస్తానంటూ కొన్ని విషయాలు ఆయన అందరితో మీరు మాట్లాడుతూ వచ్చినామంటే విధానం బట్టి శృతిస్తున్నాను. అలాగని బిడ్డలు చక్కగా నీ యందు మంచిగా భయభక్తుల దగ్గరికి జీవిస్తూ బ్రతుకుదురు గాక. సహాయం చేసి మీ నామాన్ని గణపరచుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసుని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. మంచిది. గాడ్ బ్లెస్ యూ.